నమస్తే అందరికీ. రోజు మనం పిల్లలకి ఎంతో ఇష్టకరమైన ఐస్ క్రీమ్ అయితే తయారు చేయబోతున్నాము. అది కూడా ఇంట్లో ఉన్న వాటిలతోనేనండి. మీరు కొత్తగా బయటికి వెళ్ళి ఏమీ తీసుకురావక్కర్లేదు. మన ఇంట్లో ఉన్న వస్తువులతోనైతే చేసి పెట్టొచ్చు. ఇలా చేసి పెట్టడం వల్ల పిల్లల హెల్త్కి కూడా చాలా మంచిది. బయట కొనిచ్చే మనం ఐస్ క్రీమ్స్ వాళ్ళు ఏమేమి కెమికల్స్ కలుపుతున్నారు అనేది మనకు తెలీదు. ఇలా మనం చేసి పెట్టడం వల్ల మన పిల్లల హెల్త్కి కూడా బాగుంటుంది. నేను చూపించిన విధంగా ఒకసారి మీరు మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ముందుగా బాగా చిక్కగా ఫ్యాట్గా ఉన్న పాలైతే తీసుకొని స్టవ్ మీద కడాయి అనేది మందంగా ఉండాలి, లేదంటే పాలైతే అడుగు పట్టేస్తాయి. ఇప్పుడు పాలైతే స్టవ్ మీద పెట్టి బాగా మరిగిస్తూ ఉండండి. ఇంకొక పక్క ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగానే నేనైతే 10 బాదం పప్పులు అయితే నానబెట్టుకున్నాను. తొక్క తీసిన బాదం పప్పులు, నెక్స్ట్ జీడిపప్పు, 2 ఇలాచీలు వేసి వీటిని బాగా పేస్ట్ కింద చేయండి. మెత్తని పౌడర్ కింద అయిపోవాలి, లేదంటే కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్ కింద చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు బాగా మరుగుతున్న పాలలో ఈ పేస్ట్ అయితే వేసి బాగా కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఈ స్టేజ్‌లోనే మీకు సపోజ్ కలర్ కావాలంటే మీ దగ్గర కలర్ ఉంటే కలర్ వేసుకోండి. నా దగ్గర అయితే ఎటువంటి కలర్ లేదు. నేనైతే కలర్ వేయలేదండి. కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు వేసుకోండి. నేనైతే కుంకుమ పువ్వు అయితే వేశాను. కలర్ వేయడం వల్ల కూడా మనం బయట కొన్న ఒకటే, ఇంట్లో తిన్న ఒకటే కదా! అందుకని చెప్పి నేనైతే కలర్ అయితే యూజ్ చేయలేదు. అది కూడా షుగర్ కూడా యూజ్ చేయట్లేదు. నేను ఇప్పుడైతే జాగ్రీ అయితే వేశాను. ఇలా బాగా చిక్కబడిన తర్వాత జాగ్రీ అయితే వేయండి, లేదంటే పాలైతే ఇరిగిపోతాయి. ఇలా జాగ్రీ వేసిన తర్వాత ఒక బాక్స్ తీసుకొని ఈ బాక్స్లో చల్లబడిన ఈ పాలనైతే ఇందులో వేసి పైన జీడిపప్పు, బాదం పప్పు గార్నిష్ కింద వేసుకోండి. ఇలాగో ఒక టైట్ బాక్స్లో పైన ఒక కవర్ పెట్టి మూత పెట్టేసి ఒక ఒక 1 డే అయితే ఫ్రిడ్జ్లో ఉంచితే బాగా గడ్డ కడుతుంది, లేదంటే 5 to 6 అవర్స్ ఉన్నా సరే ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోద్ది. ఫైనల్గా నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇది ఒక 6 అవర్స్ తర్వాత నేను ఐస్ క్రీమ్ అయితే తీసాను. నిజంగా టేస్ట్ అయితే సూపర్గా ఉంది. అసలు చూస్తున్నారు కదా, చూస్తుంటేనే ఎమ్మీగా ఉంది. మా పాప అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. ఇలా పెట్టడం వల్ల చాలా మంచిది, మన పిల్లల హెల్త్కి కూడా చాలా మంచిది. ఎందుకంటే స్వయంగా మనం ఇంట్లో ఉన్న వాటితోనే మనం తయారు చేసి పెడుతున్నాము, ఎటువంటి యూజ్ చేయట్లేదు కాబట్టి మన పిల్లలకు కూడా చాలా మంచిది. మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి.